రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చట్టం సామాన్యుడికి ఒకలా సంపన్నుడికి ఒకలా పనిచేస్తుంది. నిబంధనలు కేవలం పేదవానికి భయపెట్టడానికేనా? బడాబాబులు కోట్లకు పడకలెత్తుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న అధికారులు ఎందుకు గుడ్డిగా నటిస్తున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న హైదరాబాద్ లో సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రశాసన్ నగర్ లో వెలుగు చూసిన ఒక భారీ అక్రమ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ప్రశాసన్ నగర్ రోడ్ నెంబర్ 76లోని చౌదరి హౌస్ కు అసలు రూల్స్ వర్తించవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న మొత్తంలో పన్ను బకాయిలుంటేనే పేద కుటుంబాలకు నోటీసులు జారీ చేసి ఆస్తులను సీజ్ చేయడానికి వెనుకాడని అధికారులు మరి లక్షల రూపాయల బకాయిలున్న తిమింగలాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు నిలదీస్తున్నారు. చట్టం అందరికీ సమానమైతే దాని అమలు కూడా సమానంగానే ఉండాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణం ప్రజల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని విద్యార్థి సంఘం నాయకుడు నూకల నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ తో పాటు జూబ్లీహిల్స్ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు నాగరాజు వెల్లడించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవన సెల్లార్పై సమగ్ర విచారణ జరపాలని, అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, నీటి బిల్లుల బకాయిలను వెంటనే వసూలు చేసి సర్కార్ ఖజానాను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ ఈవినింగ్ మానస. ఇక సామాన్యుడు ఆస్తి పన్ను గాని నీటి పన్ను గాని కట్టకపోతే జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు వెంటనే వాళ్ళ ఇంటి మీద పడిపోతారు. రెడ్ నోటీసులు కూడా అంటిస్తారు, కనెక్షన్లను కట్ కూడా చేస్తారు. అవసరమైతే ఆస్తులు కూడా సీజ్ చేసేందుకు వెనకాడినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం ఇక కోట్లకు పడగలెత్తినటువంటి బడాబాబులకు మాత్రం అక్రమంగా సెల్లార్లు నిర్మించినా, అదేవిధంగా పన్ను ఎగవేసినా వారి వైపు కూడా కన్నెత్తి చూడకపోవడంపై అయితే పలు విమర్శలకు తావిస్తోంది. ఇక తాజాగా ఇటు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ అధికారుల పాలనపై అయితే ప్రజలంతా కూడా ప్రశ్నలు సంధిస్తూ వారిని అయితే తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రశాసన్ నగర్ రోడ్ నెంబర్ 76 లో ప్లాట్ నెంబర్ 8-2-893/82 అనే ఒక చౌదరి హౌస్ పేరిట భారీ నిర్మాణం అక్రమంగా ఇక్కడ 47 లక్షల రూపాయల జిహెచ్ఎంసీ పన్నుతో పాటు వాటర్ బిల్ పన్నును కూడా ఎగ్గొట్టింది. అయితే ఇక ఈ ఘటనకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులకు ఒక సోషల్ నెట్వర్క్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫిర్యాదు రాతపూర్వకంగా చేసినా కూడా ఆ జోనల్ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోవడం అయితే విస్మయానికి గురి చేస్తుంది. అక్రమంగా సెల్లార్లు నిర్మించడమే కాకుండా గత కొద్ది సంవత్సరాలుగా 2 లక్షల రూపాయల వాటర్ బిల్లు, అదేవిధంగా 45 లక్షల రూపాయలకు సంబంధించి ఇంటి పన్ను ఏది కూడా కట్టకుండానే జిహెచ్ఎంసీ అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఎవరైనా అక్కడికి వెళ్తే వారిపై దాడులకు దిగడం, బూతులు తిట్టడం లాంటి కార్యక్రమాలు కూడా పాల్పడ్డట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ఆ బడాబాబు ఇంటి మెట్లెక్కడం లేదనే కోణంలో అయితే వాళ్ళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూబ్లీహిల్స్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 47 లక్షల రూపాయల ఇంటి పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మాణాలు కొనసాగిస్తూ ప్రమాదకరంగా కూడా బిల్డింగ్ ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇక జిహెచ్ఎంసీ అధికారులు అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి ఆ ఇంటి వైపు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా వెళ్ళకపోవడంతో లంచాలకు మరిగినటువంటి కింది స్థాయి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జోనల్ కమిషనర్ స్థాయి అధికారిపై కూడా వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ పరిధిలో చిన్న చిన్న వారిపై విరుచుకుపడేటువంటి అధికారులంతా కూడా బడాబాబుల ఇళ్లకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు అయితే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలంటూ కూడా స్థానికులు అయితే ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెంకటరెడ్డి చెప్పండి, అంటే హైడ్రా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటారు? గతంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి చౌదరి హౌస్ ఎవరైతే ఉన్నారో హౌస్ ఓనర్ గతంలో కూడా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులపై కూడా బూతులు తిడుతూ దాడులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. మరొక వైపు తనకున్నటువంటి పలుకుబడితో ఏ అధికారి వచ్చినా కూడా తనకు పై స్థాయిలో పైరవీలు చేసేంత పలుకుబడి ఉంది. అదేవిధంగా కింది స్థాయి సిబ్బందులను ట్రాన్స్ఫర్లు కూడా చేయించేందుకు వెనకాలం అనే కోణంలో కూడా తనపై ఆరోపణలు వస్తున్నాయి. ఇక ప్రశాసన్ నగర్ లో అక్రమంగా నిర్మించినటువంటి సెల్లార్ తో పాటు ఇక 47 లక్షల పన్ను ఎగ్గొట్టినటువంటి బడాబాంపై ఉన్నతాధికారులు అయితే ఇక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
కానీ గత 3 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఆ ఇంటి పన్ను వసూలు చేసేందుకు అటువైపు వెళ్ళకపోవడంతో అయితే తీవ్రంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం ఇక ప్రశాసన్ నగర్ లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలతో పక్క ఉన్నటువంటి ఇళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడైనా బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, కూలిపోవచ్చు అనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త నాగరాజు ఫిర్యాదు రాతపూర్వకంగా చేసినా కూడా స్పందించకపోవడంతో అయితే కొంత ఆందోళనకరంగా అక్కడ పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్థానికులంతా కూడా అధికారుల తీరునైతే తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.